ఏపీలో ఇప్పుడు నెక్స్ట్ సీఎం ఎవరొస్తే బావుంటుంది? ప్రభుత్వం ఏదొస్తే బావుంటుంది? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి వస్తే ప్రభుత్వం ఫామ్ చేస్తే బాగుంటదని నేను అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు ప్రస్తుతం జగన్ పరిపాలన మీకెలా అనిపిస్తుంది? జగన్ పరిపాలన నియంత్రిత పరిపాలన లాగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా గాని ఇప్పుడు అంగన్వాడీ స్టాఫ్ కానీ లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళ కింద ఉన్న వర్క్ చేసే వాళ్ళకి కానీ ఎటువంటి ఇది కూడా లేదు. అండ్ ఈవెన్ దో పోలీస్ వాళ్ళకి కూడా సరైన జీతాలు టైంకి పడట్లేదు. అండ్ కంపెనీకి ఇప్పుడు ఉద్యోగాలు కూడా లేవండి. అండ్ పోలీస్ జాబ్‌లు కూడా గ్రూప్ 2 854 ఓన్లీ రిలీజ్ చేశారు. గ్రూప్ 1 85 ఆర్ సంథింగ్ రిలీజ్ చేశారు. వాటి వల్ల ఏంటంటే ఇప్పుడు నిరుద్యోగం అనేది ఎక్కువవుతుంది ఏపీలో. మనము హైదరాబాద్‌కొచ్చి చదువుకోవాలి. హైదరాబాద్‌కొచ్చేసి కంపెనీల కోసం సెర్చ్ చేయాల్సొస్తుంది. జాబ్ క్యాలెండర్‌లని రిలీజ్ చేస్తాము అని అంటున్నారు. మరి చేస్తున్నారా? ఇయర్లీ జనవరి 1 తారీఖు రిలీజ్ చేస్తామని అన్నారండి. కానీ ఎటువంటి ఇది కూడా లేదు. హ్మ్. సో, ప్రస్తుతం సంపూర్ణ మద్యం నిషేధం అని చెప్పాడు గదా జగన్. మాట మీద నిలబడ్డారనుకోవచ్చా? నవరత్నాల్లో ఫస్ట్ రత్నం అండి అది. కానీ దాన్ని అసలు పట్టించుకోలేదు. దాన్ని అసలు ఇది కూడా చేయలేదు. సో, ఇంప్లిమెంట్ కూడా చేయలేదు. నవరత్నాలు, అమ్మఒడి, నేడు, నాడు అని చెప్పేసి అనేక రకాల పథకాలు ఇస్తున్నాడు. మరి ప్రజలకు ఆ పథకాలు ఏ మేరకు సాయం అందుతున్నాయి? అది మధ్యలోనే ఇది అయిపోతుందనండి. అంటే ఏంటంటే మి మిడిల్ మిడిల్ వరకు ఉన్న వాళ్ళకి అది అంటే చివరి వరకు ఉన్న వాళ్ళకి చేరట్లేదది. సో, ఈవెన్ నేను కూడా ఒక గవర్నమెంట్ ఫార్మసిస్ట్‌గా నేను జాబ్ అప్లై చేశాను. కానీ దానిదేంటంటే ఎమ్మెల్యేలు, ఎంపీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకు తగిన వాళ్ళకి ఇచ్చుకోవడం అనేది జరుగుతుంది. నేను జెన్యూన్‌గా ట్రై చేశానండి. ఈ 2 మంత్స్‌లో ఎలక్షన్స్ ఉన్నాయి గదా! ఈ 2 మంత్స్ ఎలక్షన్స్‌లో జగన్ గారు 175 సీట్లు గెలుస్తామన్నారు. సో, నిజంగానే గెలిచే ఛాన్స్ ఉందా? అస్సలు లేదండి. నేను చెప్తున్నాను. బల్లగుద్ది చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ప్రజల్లో ఏంటంటే వ్యతిరేకత వచ్చిందనండి. ఆ వ్యతిరేకత అనేది చాలా బాగా ఫార్మ్ అయింది. ఎందుకంటే ప్రజలకు జగన్ ప్రభుత్వం ఏం చేయట్లేదని వాళ్ళకి అర్థమైపోయింది. సో, అందుకని. జగన్ గారికి అదే విధంగా చంద్రబాబు నాయుడు మధ్య తేడా అంటే ఏం చెప్తారు? ఎక్స్‌పీరియన్స్ అండి. ఎక్స్‌పీరియన్స్ అండ్ విజనరీ. ఇప్పుడు మన హైదరాబాద్ చూసుకున్నట్లయితే హైటెక్ సిటీ ఎలా డెవలప్ చేశారో ఆంధ్రాను కూడా ఇప్పుడు ఈ ఉన్న 10 ఏళ్లలో బాగా డెవలప్ చేసేవాడు. కానీ ఆయన రావడం వల్ల 5 ఇయర్స్ ఎనక్కిపోయిందనే చెప్పుకోవచ్చు. సో, జగన్ గారు ఏమంటున్నారంటే సింహం సింగిల్‌గా వస్తుంది. ఇంక అందరూ కలిసి వస్తున్నారు. కావాలని టార్గెట్ చేస్తున్నారు. కానీ ప్రజలున్నారు. ప్రజలు నన్ను ఓటేసి గెలిపిస్తారు. ఈసారి 175కి 175 అన్న కాన్ఫిడెంట్ ఇంకా 30 సంవత్సరాలు ఇంకా 30 ఇయర్స్ అయినా నేనే పరిపాలించబోతున్నాను అంటున్నారు కదా! సో, మరి ఏ కాన్ఫిడెంట్‌తో అనొచ్చు అనుకుంటున్నారు? ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎలా పనిచేస్తున్నాయి? సినిమా డైలాగ్‌లే అండి. అవి మాత్రం ఎందుకంటే ఇప్పుడు ఒక మంత్రి కూడా తనకిచ్చిన బాధ్యతను సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నాడు కదా!